తను పని మనిషి కాదు. ఈ ఇంటి మనిషి. నా కూతురు జీవితాన్ని నిలబెట్టిన దేవత. తను చేసిన సహాయానికి ఆ రోజు నుంచి ఈ కుటుంబంలో ఒకరిగా కలిసిపోయింది. ఎంత కలిసినా పరాయి వాళ్ళు మనవాళ్లు కారు. చేసిన సాయం గుర్తుపెట్టుకుంటే చాలు. ఇలా ప్రతిసారి సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. అభియోగం వచ్చిన ప్రతిసారి అబద్ధం అని నిరూపించింది. ఆ నమ్మకంతోనే మాట్లాడుతున్నాను. అంటే నేను అబద్ధం చెప్తున్నానంటున్నారా అంకుల్? నిజ నిజాలు పూర్తిగా తెలుసుకొని మాట్లాడాలి అంటున్నానమ్మా. వాణి, ప్రీతి చెప్పేది నిజమా? మాట్లాడు. అడుగుతుంది నిన్నే. అమ్మగారు, ప్రీతమ్మగారు చెప్పిన దాంట్లో సగం నిజం ఉంది. సగమే నిజమా? మరి మిగిలిన అబద్ధమేంటి? నేను కూరగాయలు కొని రోడ్డు దాటుతుంటే తప్పుదారిలో వేగంగా వచ్చి కారుతో గుద్దడం వల్లే నేను కింద పడ్డానమ్మా. నిన్నిలా గంగిరెద్దులా తయారు చేసి రోడ్డు మీదకి వదిలింది చూడు మీ అమ్మగారు. ఆవిడికి బుద్ధి లేదు. తను మాట్లాడే మాటలు ప్రవర్తన తప్పనిపించిందమ్మా. అందుకే చేయి చేసుకోవాల్సి వచ్చింది తప్ప కారణం లేకుండా కాదు. చూడు, నువ్వు పొగరుగా బిహేవ్ చేసావు కాబట్టే నేను కోపంగా మాట్లాడాను. స్టార్ట్ చేసింది నువ్వే, ఆఖరికి నన్ను కొట్టి ఇన్సల్ట్ చేసింది కూడా నువ్వే. ప్రీతి, కూల్గా సెటిల్ చేసుకోవాల్సిన విషయం ఎందుకింత ఇష్యూ చేసుకోవడం? యు బెటర్ లీవ్ ఇట్ హియర్. రాహుల్, నువ్వు ఈ విషయంలో ఇన్వాల్వ్ అవ్వద్దు. ఇది రోడ్ మీద నా ఫ్రెండ్స్ ముందు నన్ను చంపదెబ్బ కొట్టింది. ఎలా వదలమంటావు రాహుల్? అది అలా అడుగు. ఊరికే దాన్ని సపోర్ట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. చూడువాణి, ప్రీతి గురించి నాకు తెలుసు. తప్పప్పుల గురించి వాదనలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందుకే ప్రీతికి సారీ చెప్పి ప్రాబ్లంని క్లియర్ చేసుకో. ఎందుకు అందరూ టైం వేస్ట్ చేస్తున్నా? సారీ చెప్పమని మేడం చెప్తున్నారు కదా. కాంట్ యు హియర్? ఇష్యూని కాంప్లికేట్ చేయకుండా ఒక్క మాట సారీ చెప్తే అయిపోతుంది కదా. ఏంటి ఇంకా నించును? చెప్తున్నాను కదా, సారీ చెప్పు. నన్ను క్షమించండమ్మా. నేను క్షమాపణ చెప్పలేను. క్షమాపణ చెప్పమంది నాకు కాదు, ప్రీతికి. అమ్మా, క్షమాపణ చెప్పడానికి నాకేం అభ్యంతరం లేదు. కానీ ప్రీతమ్మ గారి కారు వచ్చే దారి, నడిపిన వేగం, ఆమె మాట్లాడిన మాటలు అన్నీ తప్పమ్మా. తప్పు చేయకుండా తలదించుకోకూడదని చెప్పిన మేముందే क्षमापण ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదమ్మా.
అమ్మగారు, ఒక ఆడపిల్ల ఎలా ఉండాలి, క్రమశిక్షణతో ఎలా మసులుకోవాలనే విషయాలు మిమ్మల్ని, మీరు చెప్పే మాటల్ని చూసి నేను నేర్చుకున్నానమ్మా. నిజంగా నేను తప్పు చేసుంటే క్షమాపణ కాదమ్మా. ఈ క్షణం మీ చేతిలో చావడానికైనా సిద్ధమేనమ్మా. ఆత్మవిశ్వాసం కోసం మీరిచ్చిన రామాయణం సాక్షిగా చెప్తున్నాను, నేను ఏ తప్పు చేయలేదమ్మా. ఆంటీ, లివ్ ఇట్. తను సారీ చెప్పాల్సిన అవసరం లేదు. ప్రొఫెషన్లో నిజం నాకు అబద్ధంగా కనిపిస్తోంది. నేను చెప్పే నిజం తనకి అబద్ధంలా అనిపిస్తోంది. ఈ ఆర్గ్యుమెంట్ వల్ల సొల్యూషన్ దొరకకపోగా ఇష్యూ కాంప్లికేట్ అవుతుంది. ఇద్దరి దగ్గర మాటలే తప్ప ఎవరిది కరెక్టో ఎవరు రాంగ్ అని ప్రూఫ్స్ లేవు. అందుకే ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేస్తే మంచిదనిపిస్తోంది. నేను చెప్పిన మాటల్లోని నీతి తిరిగి నాకు చెప్పడం కాదు, ప్రీతిలా మెచ్యూర్డ్గా మాట్లాడడం నేర్చుకో. డిస్కషన్ అంటే నిన్ను నువ్వు గుడ్డిగా నమ్ముకుని మాట్లాడడం కాదు, ఇతరుల్ని కూడా గౌరవించడం తెలుసుకో. రామా ప్రీతి, నేను అనుకున్న ప్లాన్ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయింది. మీ మేడం మంచికి చెడుకి తేడా తెలుసుకునేంత వరకు మనుషుల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటుంది, ఆవేశపడుతూనే ఉంటుంది. సరస్సు వ్యక్తిత్వం ఎలాంటిదో రామాయణం సాక్షిగా తెలుసుకొని కూడా ఇంకా ఎందుకు అలా ప్రవర్తిస్తుందో. తప్పప్పుల గురించి వాదనలు చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. అందుకే ప్రీతికి సారీ చెప్పి ప్రాబ్లంని క్లియర్ చేసుకో. నన్ను క్షమించండమ్మా, నేను క్షమాపణ చెప్పలేను. నేను చెప్పిన మాటల్లోని నీతి తిరిగి నాకు చెప్పడం కాదు, ప్రీతిలా మెచ్యూర్డ్గా మాట్లాడడం నేర్చుకో. డిస్కషన్ అంటే నిన్ను నువ్వు గుడ్డిగా నమ్ముకుని మాట్లాడడం కాదు, ఇతరుల్ని కూడా గౌరవించడం తెలుసుకో. ఓదార్పు యాత్రకు బయలుదేరావా బావా? నేను ఇంట్లో ఉండగా దానికి కన్నీళ్లే గాని కంటి తుడుపులు ఉండకూడదు. ప్రీతికి సరస్సుకి మధ్యలో మంట పెట్టి నీతో జంటగా చలి కాచుకోవడమే నా టార్గెట్ బావా. భోజనం చేయకుండా ఎక్కడికి వెళ్తున్నా బావా? నథింగ్ మ్యాగీ, జస్ట్ అలా వాకింగ్కి. అలా అంటే
అవుట్ హౌస్ వరకు నా బావా? అంటే అక్కడ లాన్లో వాకింగ్ చేస్తావా అని. సరే నేను వస్తాను, పద బావా. వద్దు, నేను ఒంటరిగా వెళ్ళాలనుకుంటున్నాను. ఒంటరిగా అంటే అక్కడెవరినైనా కలిసి పర్సనల్గా ఏమైనా మాట్లాడాలా బావా? జాగ్రత్త బావా, అస్సలే రోజులు బాగోలేవు. ఎక్కడి నుంచి ఎవరొస్తారో ఏం చూస్తారో అస్సలు ప్రిడిక్ట్ చేయలేకపోతున్నాం. ఏంటి మ్యాగీ, నీ ప్రాబ్లం ఏంటి? ఆ? అవును, నేను ఇప్పుడు సరస్సు దగ్గరికి వెళ్తున్నాను, తనతో మాట్లాడడానికే వెళ్తున్నాను. ఇప్పుడేంటి? చూడు, నీకు ఏదైనా అడగాలనిపిస్తే డైరెక్ట్గా అడిగి తెలుసుకో, అంతేకాని ఇలా సర్కాస్టిక్గా మాట్లాడడం, ఏమీ తెలియనట్టు నటించడం వద్దు మ్యాగీ. సరస్సు నాకు మంచి ఫ్రెండ్. తను బాధపడుతూ ఇక్కడి నుంచి వెళ్ళింది. ధైర్యం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. నీకేదైనా ప్రాబ్లం వస్తే క్లియర్ చేయడానికి, సపోర్ట్గా మాట్లాడడానికి మీ అక్క, మీ అమ్మ ఉన్నారు. కానీ సరస్సుకి ఎవరూ లేరు. అందుకే నేను వెళ్తున్నాను. ఎవరైనా బాధల్లో ఉంటే కన్సోల్ చేయడానికి ట్రై చేయి, అంతేకాని ఇలా అడ్డుపడి న్యూసెన్స్ క్రియేట్ చేయకు. అది మ్యాగీకి అలవాట్లేని పనన్నయ్యా. ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా సరస్సును టార్గెట్ చేద్దామనే ఆలోచన తప్ప వేరే పనే ఉండదు, అంతేనా? ఏంటి మీ ఇద్దరు నన్ను టార్గెట్ చేశారు? నేనేదో క్యాజువల్ గా ఎక్కడికి వెళ్తున్నావని అడిగినందుకే ఇన్ని మాట్లాడాలా? క్యాజువలా? క్యాజువల్గా కాదు, దాని వెనుక కారణం ఏంటో నీకు నాకు తెలుసు. సరే బావా, ఏదో తెలియక అడిగాను, సారీ. ఇంకెప్పుడు అడగను. ఏం చూసినా నోరు మూసుకొని ఉంటాను. మీకు నచ్చింది చేసుకోండి, నాకెందుకు? బావా, సైలెంట్గా చాతకాని దానిలా వెళ్ళిపోతున్నాను అనుకోకు. మీ ఇద్దరి ఫోటోలు బయట పెట్టే టైం కోసం జస్ట్ వెయిటింగ్. నాకెందుకంటుంది కానీ అన్నీ దీనికే కావాలి. నువ్వు వెళ్ళన్నయ్యా. సరస్సు చాలా డిప్రెషన్ ఫీల్ అవుతూ ఉంటుంది పాపం. ఈ టైంలో అస్సలు లోన్లీగా ఉండకూడదు. తొందరగా వెళ్ళి మాట్లాడొచ్చి, లేదంటే ఆ మ్యాగీ మళ్ళీ ప్రాబ్లం క్రియేట్ చేస్తుంది. సరే నవ్య, వెళ్తాను. సరసు, రాహుల్ బాబు, రాహుల్ బాబు. అమ్మగారు చెప్పినా సరే నేను ప్రీతమ్మని క్షమాపణ అడగలేకపోయాను రాహుల్. అమ్మగారికి దగ్గర అవ్వాలని మనం చేసే ప్రతి ప్రయత్నం
అంతకంతకు దూరం నెడుతున్నాయి. చిన్న చిన్న పొరపాట్లకే అమ్మగారు ఇంత ఆవేశపడుతుంటే రేపన్న రోజున ఈ చదువురాని మొద్దు ఈ ఇంటి కోడలని తెలిస్తే ఏం చేస్తారు అని తలుచుకుంటేనే భయం పడుతుంది. నువ్వు తలుచుకోవాల్సింది మనకేమవుతుందో, మేడం ఏం చేస్తారో అని కాదు. ఏం జరిగినా మనం గెలుస్తామని, గెలవాలని. భవిష్యత్తును తలుచుకుంటే భయం కాదు, నా మీద నమ్మకం మాత్రమే కనబడాలి. సరే రాహుల్ బాబు. సరసు, ఇంకొక విషయం, మ్యాగీ ఎందుకు ఈ మధ్య నీ విషయంలో ఓవర్గా ఇన్వాల్వ్ అవుతుంది? ఇంట్లో గొడవ జరుగుతున్నప్పుడు ఎక్కువగా మాట్లాడడం, ఇప్పుడు నీ దగ్గరకు వస్తున్నప్పుడు ఆపడానికి ట్రై చేయడం, ఇవన్నీ చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది. చాలా రోజుల నుంచి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తున్నాను. మొన్న రాత్రి క్లియర్గా కన్ఫర్మ్ చేసుకున్నాను. ఏం ఆలోచిస్తున్నావు సరసు? ఏం లేదు బాబు, నాగమ్మ గారి గురించి తెలుసు కూడా ఇలా మాట్లాడుతున్నారేంటా అని ఆలోచిస్తున్నా. ఎప్పుడు అవకాశం దొరుకుతుందా, నన్ను ఎప్పుడు తిడదామా తిట్టిద్దామా అని చూస్తుంటారు. అంతకు మించి మేఘం ఆలోచించేది ఏముంటుంది రాహుల్ బాబు? ఆమె గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. మీకెందుకు మేడం శ్రమ? ఐల్ డూ ఇట్ మై సెల్ఫ్. కొడుకుని రెడీ చేయడం అమ్మకి శ్రమ కాదు రాహుల్, ప్రేమ. యూ కెన్ ఈవెన్ కాల్ ఇట్ అస్ ప్యాంపర్. యా, నవ్ యు ఆర్ లుకింగ్ పర్ఫెక్ట్. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నీ లైఫ్ లోనే కాదు, మన ఫ్యామిలీలో కూడా ఒక మెమరబుల్ అండ్ మోస్ట్ అవైటింగ్ డే. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, మీడియా పర్సన్స్ అందరూ వచ్చారు. గుడ్, జస్ట్ మినిట్స్. ఓకే మేడం. హ్యాండ్సమ్. థ్యాంక్ యూ మ్యామ్. అమ్మగారు కాపీ. ఇప్పుడే వద్దు గాని ఈరోజు లంచ్కి కొన్ని స్పెషల్ ఐటమ్స్ ప్రిపేర్ చేయాలి. నేను 1 by 1 చెప్తాను, ఒక పేపర్ మీద రాసుకో. ఏంటి అలా చూస్తున్నావు? తొందరగా వెళ్ళి పేపర్ పెన్ తెచ్చుకో. పర్లేదమ్మగారు, మీరు చెప్పండి, నేను గుర్తుపెట్టుకుంటాను. ఓకే. కాజు బర్ఫీ, బాదం హల్వా, వెజిటబుల్ పులావ్, గుమ్మడికాయ కర్రీ, అండ్ పచ్చి పులుసు, అన్నీ గుర్తుంటాయిగా? ఉంటాయి అమ్మగారు. ఏది మిస్ అవ్వకూడదు. మైండ్ ఇట్. సరే అమ్మగారు. ఒక్క రాత్రిలో రామాయణాన్ని విని గుర్తుపెట్టుకుంది. ఈ లిస్ట్ ఒక లెక్క. నవ్య ఎక్కడుంది? తను రెడీ అయిందా? ఇప్పుడే చూసొస్తానమ్మా.
రీజన్ చెప్పకుండా రెడీ అవ్వమన్నారు. సర్ప్రైజ్ అని తప్ప ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం లేదు. అసలు మేడం ఏం ప్లాన్ చేస్తున్నారో ఏంటో. ఏంటి తేజ ఈ హడావిడి? ఎందుకు వీళ్ళందరినీ పిలిచారు? డాడ్, అది డాడ్కి తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏం తెలియనట్టు సైలెంట్గా ఉంటేనే బెటర్. తేజ, నిన్నే. తెలీదు డాడ్, మ్యామ్ నాకు కూడా ఏం చెప్పలేదు. చెప్పకపోతే ఎలా? మనం ఈ ఇంట్లోనే ఉన్నామని మర్చిపోయిందా మీ మేడం? ఇదేంటే వీళ్ళందరూ ఎందుకు వచ్చేసినారు? ఏటి చెల్లి స్పెషల్? నాకు ఏం అర్థం కావట్లేదక్క. హాయ్ అన్నయ్య గారు. హాయ్ తేజ. హాయ్ ఆంటీ. రాహుల్ నవ్య ఎక్కడ?